హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు ప్రశాంత్ ఇంగ్లీష్ అకాడమీ. అండ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇట్స్ కెన్ అండ్ కెనాట్. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కెన్ అండ్ కెనాట్ విచ్ ఇస్ దేర్ ఫర్ డే 2. సో డే 1 ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. దేని గురించి అంటే హ్యావ్ టు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది డే 1 లో నేను స్టార్ట్ చేశాను. అండ్ హ్యావ్ టునే కాదు నాన్న, హ్యావ్ టు తో పాటు మనం WH వర్డ్స్ మీద కూడా ఫోకస్ చేస్తాము డే 1. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ ప్లీజ్ గో బ్యాక్ టు ద వీడియో అండ్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ దర్ what are the things that we have discussed right now. And at the same time ఈ రోజు మనం డే 2 లో మనం నేర్చుకోబోయగలిగే టాపిక్ ఏంటంటే కెన్ అండ్ కెనాట్. ఇక్కడ కెన్ అంటే నేను ఆల్రెడీ తెలుగులో రాస్తాను. కెన్ ఈజ్ నథింగ్ బట్ చెయ్యగలను అనే పనులు. అండ్ అట్ ద సేమ్ టైం కెనాట్ ఈజ్ నథింగ్ బట్ క్వైట్ ఆపోజిట్, దట్ చెయ్యలేను అనే సందర్భంలో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. నేను అర్థం చేసుకోగలను, మరి అర్థం చేసుకోలేను. నేను చదవగలను, నేను చదవలేను. నేను వినగలను, నేను వినలేను. నేను చూడగలను, నేను చూడలేను. సో ఈ యొక్క సెంటెన్సెస్ మనం తెలుగులో డైలీ యూస్ చేస్తూ ఉంటాం. వాటిని మనం ఇంగ్లీష్ లో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి అనే టాపికే ఈ రోజు యొక్క కెన్ అండ్ కెనాట్. నాకు ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ దట్ ఐ హావ్ రిటన్ హియర్. నేను రాయగలను, నేను చదవగలను, నేను నేర్చుకోగలను, నేను అర్థం చేసుకోగలను, నేను చూడగలను, నేను పాడగలను, నేను ఫైట్ చేయగలను. ఇవల్ల సబ్జెక్ట్స్ నేను ఏం చేసుకున్నానంటే ఐ అనేది తీసుకున్నా. ఐ ఇస్ నథింగ్ బట్ నేను అనేసి చెప్పుకున్నాం. బట్ ఇక్కడ రాయగలను, చదవగలను, నేర్చుకోగలను, అర్థం చేసుకోగలను అనేది రైట్ ఆపోజిట్ గా మనం ఏమన్నా చెప్పుకోవచ్చు అంటే గలను 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 అనే సౌండ్ మనము ప్రతి చోట వస్తుంది. which shows that the capacity and the capability of a person. మన యొక్క కెపాసిటీని మనం ఇతరులకు చెప్పేటప్పుడు మన యొక్క కెపాసిటీ కాదు, వేరే వాళ్ళ కెపాసిటీని కూడా ఇతరులతో మనం షేర్ చేసుకునేటప్పుడు మనం గలను అనే సౌండ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఆ యొక్క గలను అనే సౌండ్ డిఫరెంట్ గా వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి అంటే కెన్ను కెనాట్ యూజ్ చేసి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవల్ల నేను దేనికి రాస్తానంటే దిస్ ఆల్ ఎగ్జాంపుల్స్ దాట్ ఐ హావ్ రిటన్ ఫర్ కెన్, which is there for positive గా మనము మాట్లాడే దాంట్లో మనం కెన్ అనేది వాడతాం. సో ఈ సెంటెన్సెస్ అన్ని నేను దేనికి రాస్తానంటే కెన్ కి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను కెన్ అనేది తీసేస్తున్నా కాబట్టి సో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్ని దేని కిందికి వస్తాయంటే కెన్ తో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే నేను రాయగలను అనేసి ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాసుకోవాలి. సబ్జెక్ట్ రాసిన తర్వాత కెన్ అనేది రాసుకోవాలి. ఎన్నో తర్వాత డెఫినెట్ గా వర్బ్ 1 ఉండాలి. అండ్ ద సేమ్ టైం ఫైనల్ గా ఆబ్జెక్ట్ అనేది ఏం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను రాయగలను అనేప్పుడు సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ ఐ కదా. సో ఐ తర్వాత ఏం రాసుకోవాలి కెన్. కెన్ తర్వాత వర్బ్ 1. రాయడానికి ఇంగ్లీష్ లో ఏమంటాం మనము రైట్ అంటాం. సో ఐ కెన్ రైట్. ఆబ్జెక్ట్ ఏం రాసుకోవచ్చు హోంవర్క్. సో నేను హోంవర్క్ రాయగలను సార్ అంట. సో నేను హోంవర్క్ రాయగలను సార్ అన్నప్పుడు మనం ఇంగ్లీష్ లో ఏం మాట్లాడాలి ఐ కెన్ రైట్ హోంవర్క్. అట్ ద సేమ్ టైం నేను చదవగలను అనేసింది. సో నేను అంటే ఏంటి ఇంగ్లీష్ లో ఐ కదా. నేను చదవగలను అంటే ఏం రాసుకోవాలి ఇక్కడ కెన్. చదవడాన్ని ఏమంటాం ఎస్ ఐ కెన్ స్టడీ. నేను చదవగలను. ఫెంటాస్టిక్. అట్ ద సేమ్ టైం నేను నేర్చుకోగలను అంటాం. నేను నేర్చుకోగలను తర్వాత నేను అంటే ఐ, కెన్ అంటే ఎస్ కెపాసిటీ చెప్తుంది. అండ్ నేర్చుకోగలను ఉన్నాయి ఐ కెన్ లెర్న్. అని నేర్చుకోవడానికి ఇంగ్లీష్ ఏమంటామంటే ఐ కెన్ లెర్న్ అంటాం. ఏం నేర్చుకోగలవు ఎస్ ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. అట్ ద సేమ్ టైం నేను అర్థం చేసుకోగలను ఈజ్ నథింగ్ బట్ నో ఐ క్యాన్ అండర్స్టాండ్. ఐ క్యాన్ అండర్స్టాండ్. ఏం అర్థం చేసుకోగలను ఎస్ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను. నేను ఇంగ్లీష్ ను అర్థం చేసుకోగలను ఐ కెన్ అండర్స్టాండ్. అట్ ద సేమ్ టైం నేను చూడగలను ఈజ్ నథింగ్ బట్ ఐ క్యాన్ సీ. ఐ క్యాన్ సీ. నేను పాడగలను అంటున్నా ఐ కెన్ సింగ్. ఐ కెన్ సింగ్. ఏం పాడగలవు ఐ కెన్ సింగ్ ఎ సాంగ్. నేను ఒక పాట పాడగలను దట్ మీన్స్ ఐ కెన్ సింగ్ ఎ సాంగ్. అట్ ద సేమ్ టైం నేను ఫైట్ చేయగలను. నీతో నేను ఫైట్ చేయగలను అంటే ఐ క్యాన్ ఫైట్. ఐ క్యాన్ ఫైట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నౌ నాట్ ఓన్లీ దిస్ వన్, మనం వర్బ్స్ మీద ఫోకస్ చేస్తే జనరల్ వర్బ్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. అంటే కెన్ తో ఇంగ్లీష్ లో ఫ్రేమింగ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత మోడల్ వర్బ్ కెన్ ఉండాలి, కెన్ తర్వాత డెఫినెట్ గా వర్బ్ 1 మాత్రమే ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫైట్ చేయగలను ఐ కెన్ ఫైట్. నేను చూడగలను ఐ కెన్ సీ. నేను ఆడగలను ఐ కెన్ ప్లే. నేను క్రికెట్ ఆడగలను ఐ కెన్ ప్లే క్రికెట్. నేనే కాదు నువ్వు కూడా నేర్చుకోగలవు అంటే యూ కెన్ లెర్న్. నువ్వు మాట్లాడగలవు యూ కెన్ స్పీక్. నువ్వు అర్థం చేసుకోగలవు యూ కెన్ అండర్స్టాండ్. నువ్వు పాడగలవు యూ కెన్ సింగ్.
నువ్వు వంట చేయగలవు, యూ కెన్ కుక్, నువ్వు పని చేయగలవు, యూ కెన్ వర్క్, నువ్వు ఫైట్ చేయగలవు అంటే యూ కెన్ ఫైట్, అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు పరిగెత్తగలవు సార్ అంటే యూ కెన్ రన్ అంటాం. నువ్వు అట్ ద సేమ్ టైం నువ్వు సక్సెస్ పొందగలవు అంటే యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఇవల్ల మనము యూత్నే కాదు హీత్ కూడా వాడచ్చు. అతను పాడగలడు, హీ కెన్ సింగ్, అతను నేర్చుకోగలడు, హీ కెన్ లెర్న్, అతను అర్థం చేసుకోగలడు, హీ కెన్ అండర్స్టాండ్, అతను సాధించగలడు, హీ కెన్ అచీవ్. అట్ ద సేమ్ అతను కొనుక్కోగలడు, హీ కెన్ బై, అతను ఒక కార్ కొనుక్కోగలడు, హీ కెన్ బై ఎ కార్. దిస్ ఆల్ సెంటెన్సెస్ మనం వాడేటప్పుడు తెలుగులో ఇంగ్లీష్ లో అనేది ఈ విధంగా కెన్ యూస్ చేసి రాసుకోవాలి. నో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ దట్ ఐ హావ్ రిటన్ హియర్. ఒకసారి మీరు చూస్తే బాగా అర్థం చేసుకోగలను. బాగా చూడండి, నేను రాయగలను అంటే ఐ కెన్ రైట్ హోంవర్క్, నేను చదవగలను, ఐ కెన్ స్టడీ, I can learn English, I can understand English, I can see, I can sing a song, I can fight. These are the examples for can. Now next example, then quite opposite ga దీనికి మనము cannot అంటే ఏంటి? cannot అంటే చెయ్యలేను అనే దాని కింద, చెయ్యగలను అనే దానికి నెగిటివ్ ఏం వస్తుందంటే రాయలేను వస్తుంది. చదవగలను అనేది నెగిటివ్ మాట్లాడేటప్పుడు చదవలేను అనేసి వస్తుంది. నేను నేర్చుకోగలను, నేను నేర్చుకోలేను, నేను అర్థం చేసుకోగలను, నేను అర్థం చేసుకోలేను, అండ్ నేను చూడగలను, నేను చూడలేను, నేను పాడగలను, నేను పాడలేను, అట్ ద సేమ్ నేను ఫైట్ చేయగలను, నేను ఫైట్ చేయలేను. ఈ సెంటెన్సెస్ నెగిటివ్ లో మనం వాడేటప్పుడు ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలంటే ఎన్ను బదులు కెనాట్ పెట్టాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాయగలను అంటే నేను ఐ కెన్ రైట్. నేను రాయలేను సార్ అంటే ప్లీజ్ టు మెన్షన్ దట్ కెనాట్, కెన్ ప్లస్ నాట్, కెన్ ప్లస్ నాట్, అంతే నెగిటివ్ అయిపోతుంది. దట్ మీన్స్ సార్ చూస్తే నేను రాయగలను అంటే ఐ కెన్ రైట్, నేను రాయలేను అంటే ఐ కెనాట్ రైట్. అట్ ద సేమ్ టైం నేను చదవగలను సార్ అంటే ఐ కెన్ స్టడీ, బట్ నేను చదవలేను సార్ ఐ కెనాట్ స్టడీ అంటే. At the same time, if you can see here, I can learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను, I cannot learn English. At the same time, if you can see here, I can understand means నేను అర్థం చేసుకోగలను, నేను అర్థం చేసుకోలేను అంటే I cannot understand. At the same time, if you can see here, I can see, నేను చూడగలను, బట్ నెగిటివ్ వచ్చేసరికి ఏమవుతుంది, నేను చూడలేను అంటే I cannot see. These are the examples we can use for can and cannot. So I hope all of you might have understood, and I didn't want to take much time to focus on this one because already you might be knowing, and at the same time manaki emante we know what to speak, manaki em maatladalo telusu, but at the same time we don't know how to speak the language of English. That is a problem. So this is a day 2 topic. Day 2 lo can anedi ekkada use cheyali, cannot anedi ela use cheyali telusukunnamo, and day 3 lo can to questions ఏ విధంగా మనము తయారు చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి అనేది మాత్రం ఫోకస్ చేసి నేర్చుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ ప్లీజ్ టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు వాచ్ ద ఫుల్ వీడియో. And thank you so much. Have a nice day. Let us meet in the next video. Thank you. Bye.